పార్టీలో నాకు ఎవరితోని గ్యాప్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఏం చేయమంటే అది చేసేటువంటి వ్యక్తి అమర్ అనేటువంటి దాంట్లో ఇంకో సెకండ్ థాట్ మీరు తీసేసేయండి. నేను ఎవరితో గ్యాప్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం నాకేముంది? ఓకే, నాకు అసలు అవసరం కానీ ఆలోచన కానీ ఏ రోజు రాదు. నేను పార్టీ లైన్ ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీ ఏం చెప్తే చేసేటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి ఏ పని అన్నా సరే చేసి పెట్టేటువంటి వ్యక్తిని నేను. సో మీరు ఒక మంత్రి, విశాఖపట్నం భూముల వ్యవహారం ఎందుకు అంత రచ్చరచ్చ అవుతుంది? ఏముంది విశాఖపట్నం ఏమైంది? ఇన్ని ఎకరాల భూములు, ఇన్ని ఎకరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములు ఈనాడులో కానీ లేకపోతే ఏ పత్రికల్లో చూసినా కూడా విశాఖపట్నం అనేది కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. సో మీరు ఋషికొండనన్నా లేకపోతే ఇంకో వ్యవహారం అన్నా ఏదన్నా కూడా, సో దస్పల్లా వ్యవహారం అనేది కూడా చాలా రచ్చకెక్కింది ఆ రోజున. సో ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుతూనే ఉంది ప్రతిపక్షం. సో ఏంటనంటారు, అసలు ఏం జరుగుతోంది? ఒకటి చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తా. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, లేదా కొన్ని ఛానల్స్, అంటే మీ ఛానల్ ద్వారా ఆ ఛానల్ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ పర్లేదు, ఏముంది, ఈ పత్రికలు వీటికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఇవి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద, మా మీద విషం కక్కేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. సోకాల్ రామోజీరావు గారు ఏదైతే ఈనాడు పత్రిక ఉందో ఆ పునాదులు పడింది విశాఖపట్నంలో. కనీసం విశాఖపట్నం అంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేటువంటి రకం, అందుకంటే ఘోరం అన్యాయం ఉండదు ఇంకోటి. ఎందుకంటే అసలు ఈనాడు అనేటువంటి పత్రిక పునాదులు వేసింది విశాఖపట్నంలో. ఈరోజు తిరిగి మళ్ళీ అదే విశాఖపట్నం మీద విషం కక్కేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో మీరు చెప్పినటువంటి భూములకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు మా మీద అనేక సందర్భాల్లో అనేక న్యూస్ ఐటమ్స్ కింద తీసుకొని వచ్చి, లేదా మీడియాలో అనేక వార్తా కథనాల కింద తీసుకొని వచ్చి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 400 పైచిలకు ఎకరాలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలో ఉన్నటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 400 ఎకరాలు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరంటే బాలకృష్ణ గారికి అల్లుడు ఒక వ్యక్తి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక వ్యక్తి, పేర్లు చెప్పండి, వెలగపూడి రామకృష్ణ బాబు, లేకపోతే గీతం కాలేజీకి సంబంధించినటువంటి భరత్తో, లేకపోతే గంటా శ్రీనివాసరావు, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తితో, లేకపోతే ఇంకొకరు, వీళ్ళందరూ కూడా వీరు కబంధాస్తాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈరోజు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తప్పని చెప్పేమనండి. మీరు సోకాలు ఋషికొండ గురించి చెప్తారు. ఋషికొండలో ఏం జరిగింది చెప్పండి. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ చేస్తే అది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినట్ట? అంటే ఒక ప్రైవేట్ సంస్థకో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తికో, లేకపోతే ప్రైవేట్ భూమి కింద అది రాసిస్తేనో తప్ప ఈరోజు టూరిజంకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అక్కడ నిర్మించి తర్వాత వేసినటువంటి కమిటీ ద్వారా అది ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అది ఉపయోగపడుతుందని చెప్పి వారు సజెస్ట్ చేస్తే దాన్ని ప్రభుత్వంకే వాడుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లు ఏం కాదు కదా అది. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది వాడుకుంటాం. రేపు పొద్దున ఇంకొకరు వస్తే ఇంకొకరు వాడుతారు దాన్ని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద లేదా అమర్నాథ్ పేరు మీద రాసుకోలేదు కదా అదేమీ. అదేదో తప్పు కింద చూపించడానికి. అదే పక్కన ఋషికొండ పక్కన ఉన్నటువంటి గీతం కాలేజ్ ఏదైతే భరత్కు సంబంధించి ఈరోజు ఆ భూమి 23 ఎకరాలు మేము స్వాధీనం చేసుకున్నాం. ఆ 23 ఎకరాల్లో ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు కట్టేశారు వాళ్ళు. ఆనందపురంలో సొంచాన్ సమీపంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు జనసేన నాయకుడు పరచూరు భాస్కర్ రావు లేదా అనకాపల్లికి సంబంధించి 1180 టైటిల్ డీడ్ నెంబర్ 1180 256 crores చెప్పాలంటే అన్ని మీరు తీసుకున్నారు. నేను కాదనట్లా, మీరు స్వాధీనం చేసుకుంటున్నారు. మరి తీసుకుంటున్నారు, ఒక పక్కన వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఉన్నటువంటి డాటా ప్రకారం సర్వే నెంబర్లతో సహా ఉంది, మీ దగ్గర ఉంది కదా. ఇది మీరు చెప్తున్నారు కదా, ఇది సోకాల్డ్ టీడీపీకో లేదా టీడీపీకి అనుసంధానంగా ఉన్నటువంటి జనసేనకో సంబంధించినటువంటి నాయకుల పేర్ల మీద ఉన్నాయి కదా. చెప్పండి, అమర్నాథ్ పలానా ల్యాండ్, పలానా సర్వే నెంబర్ రాయించుకున్నాడు, లేదా పలానా సర్వే నెంబర్ని రికార్డులు మార్చాడు అని చెప్పండి. అవి కూడా చెప్పండి, సమాధానం చెప్తాం మేము. తిరిగి మా ప్రభుత్వం యాజ్ అ కస్టోడియన్గా ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఏదైతే ప్రభుత్వం మీద ఉందో ఆ బాధ్యత నిర్వర్తించాం. లేదు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మీరు కాపాడడం మీరు తప్పు, ఇది అన్యాయం అని చెప్పానండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. అది చెప్పరు కదా. మా భరత్ తీసుకున్నాడు, మా గీతం కాలేజ్ ఓనర్ ఒక 20 ఎకరాలు ఒక 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు తీసుకున్నాడు అని చెప్పమనండి. దానికి ఎందుకు యాక్సెప్ట్? అదే ఋషికొండలో పక్కన వెలగపూడి రామకృష్ణ బాబు ఒక గెడ్డను కబ్జా చేశాడు.
అదే పీలా గోవింద్ ఒక 150 ఎకరాలు ఆనందపురంలో ఎస్ఐన్ భూములు లాగేసుకున్నటువంటి కార్యక్రమం చేశాడు. మరి ఇవన్నీ చేసినటువంటి క్రమంలో ఆల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ శాసనసభ్యుడి మీద 420 కేసు పెట్టారు వాళ్ళు, మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా మా గురించి మాట్లాడేసి మనం ఇది ఇంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నిన్న శంకరరావు సభలో ఆయన మాట్లాడిన దాని మీద ఆయన ఏం మీరు ఇచ్చే రిప్లై కోసం నేను అడిగింది 100% చెప్పాలి కూడా. నేను మీరు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది, మళ్ళీ నేను అన్ని రీట్రేట్ చేస్తాను. కానీ మూర్తి గారు కూడా కబ్జా చేశారు దాదాపు ఋషికొండ ప్రాంతంలో 42. మరి అదే చెప్తున్నా కదా, భరత్ అంటే ఆయన బ్రతికలేరు కాబట్టి పెద్ద ఆయన గురించి మనం మాట్లాడలేం. కానీ